श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च నానుశోచంతి పండితాః. ఈ శ్లోకము భగవద్గీత 2వ అధ్యాయంలో 11వ శ్లోకము. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానోదయం కలిగిస్తూ ఆధ్యాత్మిక పరిపక్వత అంటే ఏమిటో వివరిస్తున్నాడు. దానిలోని ముఖ్య అంశాలేంటంటే దుఃఖానికి కారణం. మనుషులు సాధారణంగా శరీరాన్నే నేను అని భావిస్తారు. ఆ అజ్ఞానం వల్ల బంధుమిత్రుల శరీరాలు నశించినప్పుడు దుఃఖిస్తారు. కానీ ఆత్మ అమరమైనది. దానికి చావు పుట్టుకలు లేవు. ఆత్మను తెలుసుకున్న వారికి దేని గురించి దుఃఖించాల్సిన అవసరము ఉండదు. పండితుడి లక్షణం. ఇక్కడ పండితులు అంటే కేవలం శాస్త్రాలు చదివిన వారు కాదు. ఆత్మజ్ఞానం కలిగిన వారు అని అర్థం. ఎవరైతే ఆత్మ శాశ్వతమైనదని, శరీరం తాత్కాలికమని గ్రహిస్తారో వారే నిజమైన జ్ఞానులు. వారు జనన మరణాల గురించి చింతించరు. కర్తవ్య బోధ. అర్జునుడు ధర్మక్షేత్రంలో ఉండి కూడా భౌతిక బంధాల వల్ల తన కర్తవ్యాన్ని మర్చిపోయి మౌఢ్యంలో ఉన్నాడు. జ్ఞానం లేని వారు మరణించిన వారి గురించి దుఃఖిస్తారు. కానీ నిజమైన జ్ఞాని ప్రకృతి నియమాలను, ఆత్మ యొక్క నిత్యత్వాన్ని అర్థం చేసుకుని సమస్థితిలో ఉంటాడు. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు చెప్పే సారాంశం ఏంటంటే, జీవితంలో వచ్చే మార్పులను, మరణాన్ని చూసి భయపడకుండా ఆత్మస్థితిలో ఉండి తన ధర్మాన్ని నిర్వహించడము. మనిషి తన పరిమితమైన దృష్టిని దాటి శాశ్వతమైన సత్యాన్ని దర్శించినప్పుడు దుఃఖం నుండి విముక్తి పొందుతాడు.